ప్రైజ్ ద లార్డ్. దైవ మర్మములు అనే పుస్తకము సహోదరుడు భక్తసింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. దేవుని మహిమ యొక్క మర్మములు. ఏప్రిల్ 1వ తారీఖు సందేశము. వారు తృప్తిగా తినిన తరువాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయుడని తన శిష్యులతో చెప్పాను. కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. యోహాను సువార్త 6వ అధ్యాయము 12-13 వచనములు. ఇచ్చట నా తలంపు ప్రభువునకు వృధా చేయుట ఇష్టము లేదు, అందుచేతనే ఏదియూ నష్టము కాకూడదని ఆజ్ఞాపించాను. మిగిలిపోయిన ముక్కల విషయములో ఆయన అంత జాగ్రత్త వహించినచో మన సమయము, డబ్బు, శక్తి, సామర్థ్యముల విషయములో ఇంకా ఎంత ఎక్కువ జాగ్రత్త వహించును. మన జీవితములను పరిశీలించి చూచినచో మన సమయము చాలా వృధా అయినట్లును, చాలా డబ్బు వ్యర్థముగా ఖర్చయినట్లును, ఎంతో సామర్థ్యము నిష్ఫలమైనట్లును కనుగొందుము. మనలను మనమే పరిశీలించి చూచుకొందము. 1933వ సంవత్సరములో ఇండియాలో నా సేవ ప్రారంభించినప్పుడు నేను వెళ్ళిన ప్రతి చోట సమయం అంతా నేను సువార్త ప్రకటించుట ద్వారా దేవుడు సంతోషించునని తలంచి తిని, ఉదయంనని లేచి సువార్తలు, కరపత్రములతో జేబులు నింపి వీధి వీధికి ప్రతి దుకాణమునకు వెళ్ళి ఉచితముగా పంచిపెట్టడి వాడను. నా బాధ్యతను నేను నిర్వర్తించి తిని అనే నా తృప్తి తప్ప ఆత్మీయ జీవితంలో అభివృద్ధి లేదు. ప్రభువా, నాలోనున్న తప్పేమిటని ప్రభువునకు ప్రార్థించగా, నా స్వంత శక్తి జ్ఞానముతో ప్రభువును సేవించుచు నా సమయమును వృధా చేయుచున్నానని ప్రభువు జవాబిచ్చాను. ఆయనను సేవించుటకు ఎట్లు ఉదయము, సాయంత్రము మౌన ధ్యాన సమయములను తక్కువ చేసి తినో నాకు చూపించెను. నా అజాగ్రత్తను బట్టి పశ్చాత్తాపపడి మొదట ఆయన చిత్తమును తెలుసుకొని వరకు వేచి ఉండి తరువాతనే వెళ్ళి సేవ చేసేదనని తీర్మానించుకొంటిని. ఫలితమును చూడవలెనని నా కోరిక. 3 గంటలు ప్రార్థించిన పిమ్మట సైనికుల బజారునకు పోవలెనని ప్రభువు తెలిపాను. దేవుని నడిపింపును గూర్చి స్నేహితులతో చెప్పి తిని, వారు అది ఎంత దూరమో తెలియనా? 4 మైళ్ళు. ఇప్పుడైతే 10 గంటలు ఎండ తీక్షణము, రేపు పోవచ్చుననిది. ఇప్పుడే సైనికుల బజారుకు పోవలెనని ప్రభువు చెప్పాను. ఎవరో ప్రభువు కొరకు వేచి ఉన్నారంటిని. విధేయత చూపి మేమా స్థలమునకు పోగా ప్రభువు మాకు ఒక్క ఆత్మ కాదు, అనేకమైన ఆత్మలను సిక్కు, హిందూ, మహమ్మదీయ మతముల నుండి అనుగ్రహించాను. ఇట్లు దేవుడు నాకు ఫలమును అనుగ్రహించుటకు ప్రారంభించాను. మనము ఫలమును చూడవలెనని దేవుని ఆశ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరినీ దీవించునుగాక. ఆమేన్.